ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో తొలి రోజు ఎమ్మెల్సీ కవితను అధికారులు విచారించారు. సీసీటీవీల పర్యవేక్షణలో ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. ఆప్కు సమర్పించిన 100 కోట్ల ముడుపులు ఎలా వచ్చాయని ఆధారాలు చూపించి కవితను ప్రశ్నించారు. అలాగే కవిత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలను చూపించి పలు ప్రశ్నలు సంధించారు. లిక్కర్ స్కామ్లో సంపాదించిన 192 కోట్ల మాటేంటని నిలదీశారు. కాగా ఈడీ కస్టడీ సమయంలో ప్రతిరోజు సాయంత్రం కవితతో ములాఖాత్ అయ్యేందుకు కోర్టు గంటపాటు సమయం ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ములాఖాత్ అయ్యారు. ఆదివారం ఢిల్లీ చేరుకున్న మంత్రులతో పాటు కవిత భర్త అనిల్, అడ్వకేట్ మోహిత్ రావు కవితతో గంటపాటు భేటీ అయ్యారు. న్యాయపరంగా ఎలా మూవ్ కావాలనే దానిపై చర్చించారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో తొలి రోజు ఎమ్మెల్సీ కవితను అధికారులు విచారించారు. సీసీటీవీల పర్యవేక్షణలో ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. ఆప్కు సమర్పించిన 100 కోట్ల ముడుపులు ఎలా వచ్చాయని ఆధారాలు చూపించి కవితను ప్రశ్నించారు. అలాగే కవిత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు చూపించి పలు ప్రశ్నలు సంధించారు. లిక్కర్ స్కామ్లో సంపాదించిన 192 కోట్ల మాటేంటని నిలదీశారు. కాగా ఈడీ కస్టడీ సమయంలో ప్రతిరోజు సాయంత్రం కవితతో ములాఖాత్ అయ్యేందుకు కోర్టు గంటపాటు సమయం ఇచ్చిన నేపథ్యంలో కోర్టు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ములాఖాత్ అయ్యారు. ఆదివారం ఢిల్లీ చేరుకున్న మంత్రులతో పాటు కవిత భర్త అనిల్, అడ్వకేట్ మోహిత్ రావు కవితతో గంటపాటు భేటీ అయ్యారు. న్యాయపరంగా ఎలా మూవ్ కావాలనే దానిపై చర్చించారు.